హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నవోదయ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నోటిఫికేషన్ ఒకేసారి రిలీజ్ అయితే చేయడం జరిగింది. 645 ఈ నవోదయ స్కూల్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, వయసు ఎంత ఉండాలి, సో ఏ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ యొక్క నవోదయ స్కూల్స్లో ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయడం అయితే జరుగుతుంది. ఈ 2 దఫాలుగా నిర్వహించేటువంటి ఈ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు, సెకండ్ ఫేజ్ ఎప్పుడు, ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సో ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, ఫీజు ఎంత ఉంది, అవన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ నవోదయ స్కూల్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నవోదయ స్కూల్స్లో ఏ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలామంది అప్లికేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ అనేది జూలై 29న చివరి తేదీ అనేది వాళ్ళు అయితే నిర్ణయించారు. సో ఈలోగా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ ఫీజు ఎటువంటి ఫీజు ఉండదు. సో మీరు ఎటువంటి ఫీజు లేకుండా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవచ్చు. సో 5వ తరగతి చదివేసిన వాళ్ళకైతే అవకాశం అనేది లేదు. సో 5వ తరగతి ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులు మాత్రమే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇదివరకు రాసిన వాళ్ళు కూడా అవకాశం అనేది ఉండదు. సో ఇదివరకు ఎవరైనా ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే వారికి అవకాశం అనేది ఉండదు, ఒకసారి రాసేది కాబట్టి. మీరు ఆల్రెడీ అక్కడ ఎస్ అని పెట్టారంటే అప్లికేషన్ చేసేటప్పుడు మీకైతే అసలు అప్లికేషన్ అనేది తీసుకోదు. సో ఆల్రెడీ ఎవరైతే 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం అవకాశం ఉంటుంది. ఇదివరకు అప్లికేషన్ చేసినా సరే మీ అయితే అప్లికేషన్ అనేది తీసుకోదు. ఈ యొక్క నవోదయ స్కూల్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసే వాళ్ళకి వయసు మాత్రం 2026 7వ నెల 31, 2024 5వ నెల 1 ఈ వయసులో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్హత అనేది ఉంటుంది. సో ఎవరైతే 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కానీ, ఆ అప్లికేషన్ ఫీజు కూడా ఎటువంటి ఫీజు అనేది ఉండదు. అప్లికేషన్ చేయడానికి ఎటువంటి ఆన్లైన్ ఫీజు అనేది లేదు. సో ఎవరైనా సరే ఫ్రీగా ఆన్లైన్ అప్లికేషన్ చేయవచ్చు. జూలై 29 వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో డిసెంబర్ నెలలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. డిసెంబర్ 13వ తారీఖున ఈ ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 11వ తారీఖున ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 2 దఫాలుగా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే 5వ తరగతి చదువుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది లేదు. సో ఎవరైతే ఈ యొక్క నవోదయ స్కూల్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని మ్యాండేటరీ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో అక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు సరైన సమాధానాలు ఇవ్వతే మాత్రమే మీ అప్లికేషన్ మీకు స్టార్ట్ అనేది అవుతుంది. సో అప్లికేషన్ చేయడానికి ప్రాసెస్ అనేది అవుతుంది. మీరు 5వ తరగతి చదివేశారని ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుంది. మీరు 5వ తరగతి చదివేశామని చెప్తే మీ అప్లికేషన్ అయితే తీసుకోదు. సో 5వ తరగతి చదువుతుంటే మాత్రమే అప్లికేషన్ తీసుకుంటుంది. సో అదేవిధంగా ఎగ్జామ్ ఇది వరకు ప్రీవియస్గా రాశారని అడుగుతుంది. సో ఎగ్జామ్ ఇది వరకు మేము రాసామని చెప్తే మీ అప్లికేషన్ అయితే తీసుకోదు. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మీ ఆధార్ కార్డు ఉందా అని అడుగుతుంది. సో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళైతే ఉన్నదని చెప్పండి. లేని వాళ్ళైతే ఖచ్చితంగా మీ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ మాత్రం మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం మీ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని మీరైతే అప్లికేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటుంది. మీరు ఎక్కడ చదివారు, ఏ క్లాస్ చదువుతున్నారు, సో మీరు ఇంగ్లీష్లో రాతారా, తెలుగులో రాతారా, ఉర్దూలో రాతారా, హిందీలో రాతారా, ఎగ్జామ్ అనేది ఈ విధంగా అప్లికేషన్ అడుగుతుంది. సో మీరు మీ ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్, అదేవిధంగా మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్, సో మీ క్యాస్ట్, సో మీరు నేషనాలిటీ, ఇవన్నీ కూడా ఒకటి మీకు సంబంధించిన అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క ఫోటో కూడా అడుగుతుంది. కంపల్సరీ ఎవరికైతే లేవో ఇవన్నీ కూడా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్, ఈ ఫోటో కూడా అడుగుతుంది. సో పేరెంట్స్ది సిగ్నేచర్ కూడా అడుగుతుంది.
నవోదయ స్కూల్స్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు విద్యార్థి సంతకము, అదేవిధంగా ఆ ఫోటో, ఆళ్ళొక వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ ఒక సిగ్నేచర్ కూడా ఖచ్చితంగా అడుగుతుంది. సో, ఇవన్నీ కూడా మీరు మ్యాండేటరీగా అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది అక్కడ. అదేవిధంగా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేటు, ఆధార్ కార్డ్ లేని వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ తోటి మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేయవచ్చు. ఎటువంటి ఫీజ్ అనేది ఉండదు కదా! ఫీజ్ అనేది లేదు. 2 సార్లు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పేజ్‌లో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకు, అదేవిధంగా సెకండ్ ఫేజ్‌లో ఈశాన్య రాష్ట్రాలు, సో ఈ యొక్క జమ్మూ, కాశ్మీర్ ఇటువంటికి సంబంధించిన వాళ్ళకి సెకండ్ ఫేజ్‌లో అదే మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నార్త్ ఇండియన్స్ అదేవిధంగా ఈ సౌత్ ఇండియా వీళ్ళందరికీ డిఫరెంట్‌గా ఈ ఎగ్జామ్ అనేది 2 ఫేజ్‌లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వాళ్ళ స్టేట్‌లో గాని వాళ్ళు అనుకున్న దిక్కున ఎక్కడైతే ఉంటుందో అక్కడికెళ్ళి అయితే కౌన్సిలింగ్ ద్వారా సీట్ అనేది అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ నవోదయ స్కూల్స్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఎవరైనా అప్లికేషన్ చేసేవాళ్ళుంటే ఖచ్చితంగా మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేయండి. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు లేట్ చేయకుండా ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోండి. లాస్ట్‌లో చేద్దాం అనుకుంటే సర్వర్ బిజీ ఉండి ఒకవేళ లాస్ట్ డేట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ అవ్వకపోతే ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి 2026 అదేవిధంగా 27 సంబంధించి ఎవరైతే 6వ తరగతిలో ప్రవేశానికి వెళ్తారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఢిల్లీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 634 స్కూల్స్‌లో మీరు జాయిన్ అవ్వడానికి మంచి అవకాశము. సో ఈ నవోదయ స్కూల్స్‌లో ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. మాక్సిమం సిబిఎస్ఈ సిలబస్సే ఉంటుందనుకుంటున్నాను. సో మంచి ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్‌లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. సో స్కూల్స్‌కి సంబంధించి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఏదైనా స్కూల్స్ ఉన్నా లేకపోతే మీ యొక్క స్టేట్‌లో ఏదైనా స్కూల్స్ ఉన్నా కూడా మీరైతే ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది. మంచి ఎడ్యుకేషన్, ఎటువంటి ఫీజు లేకుండా మనం చదివించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఈ యొక్క స్కూల్స్‌లో స్కూల్స్‌లో సీట్ రావడమే చాలా ఎక్కువగా మనం ఫీల్ అవుతుంటాం. సో అదేవిధంగా అందుకని కష్టపడి ఈ యొక్క ఎంట్రన్స్ అనేది రాస్తే మంచి మార్క్స్‌తో పాస్ అయితే ఖచ్చితంగా ఈ స్కూల్స్‌లో సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ఇంకా లేట్ చేయకుండా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ 5వ తరగతి చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ నవోదయకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఆన్‌లైన్ అప్లికేషన్ ఇప్పుడే చేయండి. చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకైతే మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.